మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రతి సమస్యకు మాట్లాడకపోవడమే సమస్యకు పరిష్కారం అని నమ్మే నరేంద్ర మోడీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. నీట్ పరీక్ష తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబంలో తల్లిదండ్రులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలను చదివించుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలను చదివించుకొని కోచింగ్ సెంటర్ల పాలు సంవత్సరాలు తరబడి ఇటువంటి పరీక్షలు రాసి చివరికి ఈ పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పితే ఆ మనక్షోభ ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. కానీ నరేంద్ర మోడీ గారు కేవలం కొంతమంది అధికారులను పురమాయించి దీన్ని ఏదో ఒకటి సాల్వ్ చేయమని చెప్పడం, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఏం జరిగిందో నివేదికలు ఇవ్వకపోవడం, తల్లిదండ్రులను పిల్లలను మనశ్శాంతి లేకుండా చేస్తుండే ఈ భారతదేశంలో. నేను రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో 24 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో సీరియస్గా విషయాన్ని ఎత్తదలుచుకున్నాం. ప్రధానమంత్రి ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రి ఇటువంటి కీలకమైన సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ఏం డిమాండ్ చేస్తుర్రో వాటిని చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ గతంలో 2 సార్లు గెలిచినప్పుడు ఆయన ఏదైతే అనుసరి విధానించాడో అదే అనుసరం ప్రకారము మాట్లాడకపోతే 10 రోజులు అయితే ప్రజలు మర్చిపోతారు, ఎవరి దారులు ఆడబడతారు అనే పిచ్చి ఆలోచనతో నరేంద్ర మోడీ ముందుకు పోతుండు. డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో జరిగింది ఇది. రేపు ఢిల్లీలో కూడా 27వ తారీఖు నాడు సంసద్ గిరావ్ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వీ ఆధ్వర్యంలో మేము కూడా పార్లమెంట్ సభ్యులను పార్లమెంట్లో 18వ లోక్సభ పార్లమెంట్ మొట్టమొదటి సమావేశాలలో ఈ యొక్క నీట్ సమస్య మీద ప్రధానమంత్రి జవాబు ఇవ్వాల్సిందిగా జవాబిచ్చే విధంగా మేము పార్లమెంట్లో ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా గతంలో ఇక్కడ టీఎస్పీఎస్సీ లీకులు జరిగితే కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పిర్రు. ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి కదా, 5 ఏళ్ళ దాకా ఏం పని లేదనుకుంటున్న నరేంద్ర మోడీ గారికి దీనికి పరిష్కార మార్గం చూపించాల్సిందిగా కోరుకుంటున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే లీక్ అయినటువంటి సందర్భం 100% లీక్ అయినాయి అంటే ఎక్కడో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న స్టేట్స్లోనే. ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే అధికారంలో ఉందో స్టేట్ గవర్నమెంట్లో కూడా అక్కడే ఈ లీక్లు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లీక్లు అయినాయి. ఆ లీక్లు అయిన రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలే. సిబిఐ ఎంక్వైరీ కావాలి అంటున్నాం. ముఖ్యంగా సిబిఐ ఎంక్వైరీ కూడా కావాలి. సిబిఐ అయినా ఈడీ అయినా అన్నీ కూడా వాళ్ళ సంస్థలే. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండాలండి. ఫస్ట్ నేను అనేది ఏంటంటే పరిష్కార మార్గం ఏంది? పిల్లల భవిష్యత్తు ఒక సంవత్సరం కొంతమంది చదువుకున్న పిల్లలకు కూడా పేపర్ లీకులు కావడం వల్ల కొంతమందికి రావాల్సిన మార్కులు రాకపోవడము, రావాల్సిన ఇన్స్టిట్యూషన్లలో అకామిడేషన్ దొరకకపోవడంతో వాళ్ళకు ఒక సంవత్సరం ఆగమైపోతుంది కదా. దానికి ఇమీడియట్గా వితిన్ మంత్స్, మనకు సమయం ఎక్కువ లేదు, సిబిఐ ఎంక్వైరీ పెడితే మంచిదే. కానీ నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి దీనికి సమాధానం చెప్తే అన్నిటికీ పరిష్కారం.